ఫ్రెండ్, ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. అది ఎక్కడో కాదు, మన కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలంలోని బిక్నూరు విలేజ్లో కలదు. ఆ ఆలయమే సిద్ధేశ్వర ఆలయం. ఆలయాన్ని ఈరోజు మనం చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ శివరాత్రి రోజు జాతర జరుగుతుంది. అలాగే ఇక్కడ రావడం జరిగింది జాతర రోజు. సరే, ఆలయం లోపల వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో ఆలయాలు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్, ఇక్కడ శివలింగం ఉంటుంది కదా, అది రివర్స్లో ఉంటుంది. ఇక్కడ అది ప్రత్యేకత. ఓకేనా. ఇంకోటి, ఆలయం దగ్గర ఒక బావి ఉంది, నీటి బావి. అది కూడా పురాతన కాలం నాటిది. ఇక్కడ ప్రవేశ ద్వారం దగ్గర మొత్తం 7 ఇట్లా గోపురాలు ఉంటాయి, స్టెప్ బై స్టెప్. అది కూడా చూద్దాం ఇక నెక్స్ట్. ఫ్రెండ్, ఇగో ఇది వచ్చి ప్రవేశ ద్వారం. ఈ 7 గోపురాలు ఉంటాయి ఇక్కడ, స్టెప్ బై స్టెప్. ఓకేనా ఫ్రెండ్. రాజగోపురాలు 7 ఉంటాయి. ఇది వచ్చి 15వ శతాబ్దం కాలానికి చెందింది ఫ్రెండ్. ఇక్కడ వచ్చి మళ్ళా పురాతన బావి ఉంటుంది. క్రీస్తు శకం అది కూడా 18వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఆ బావి యొక్క నీళ్లను ఇప్పుడు సిద్ధేశ్వర ఆలయం దగ్గర ఏదైనా కార్యక్రమాలు కానీ వినియోగించుకునేవారు ఆ కాలంలో. బావి వచ్చి 10 మీటర్ లోతు అడుగులో ఉంది బావి. ఇంకో ఫ్రెండ్, ఇక్కడ కళ్యాణ చాణకులు 12వ శతాబ్ద కాలంలో ఈ శిల్పాలను శుభ్రపరిచి ఒక మండపాన్ని అమర్చినట్టు చుట్టూ అందమైన మొక్కలతో అలంకరించడం జరిగింది. ఫ్రెండ్, ఈ మండపాన్ని 18వ శతాబ్దం కాలంలో. ఓకేనా ఫ్రెండ్. ఇప్పుడు బావి చూద్దాం మీకు. ఫ్రెండ్, ఇది 18వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. బావి వచ్చి 10 మీటర్ లోతు అడుగులు ఉంటుంది బావి. ఇక్కడ నంది పక్కన నంది. మెట్ల బావి పక్కనే మొత్తం మెట్ల బావి ఇది. మెట్ల బావి 10 మీటర్ లోతులో ఉంటుంది. ఇది చాలా పురాతన కాలం నాటిది ఆలయం ఫ్రెండ్. ఇది సిద్ధేశ్వర ఆలయం. ఫ్రెండ్, చూశారు కదా ఈరోజు సిద్ధేశ్వర ఆలయం, అలాగే బావి. ఓకేనా. ఫ్రెండ్, ఓకే ఫ్రెండ్.